జో రొమానో ఆఫీస్ న్యూ ఆర్లియన్స్లో బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ చేత డిజైన్ చేయబడిన మోడర్న్ స్వీట్ రూమ్. గోడల మీదున్న 3 ఖరీదైన ఫ్రెంచ్ పెయింటింగ్స్ని చూస్తే అతనికి ఆర్ట్ మీదున్న టేస్ట్ అర్థమవుతుంది. అతను న్యూ ఆర్లియన్స్ స్లమ్స్ నుంచి ఇక్కడి దాకా చాలా కష్టపడి ఎదిగాడు. అఫ్కోర్స్ ఇల్లీగల్ యాక్టివిటీసే అనుకోండి. మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ మీద అతనుకున్న టేస్ట్ని చూసి అతనే గర్వపడుతూ ఉంటాడు. ఒక్కటైతే నిజం, జో రొమానో తనని చూసి తాను గర్వపడటానికి కారణం ఉంది. అతను తన తెలివితేటలు ఉపయోగించి ఈ రేంజ్కి ఎదిగాడు. అతనితో పాటు చిన్నప్పుడు జేబులు కొట్టుకునే దొంగలందరూ ఇప్పుడు తిండికి బట్టకి ఇబ్బంది పడుతున్నారు. యాంటోనీ న్యూ ఆర్లియన్స్కి రారాజు అన్నది ఎంత నిజమో దాని వెనుక ఉన్న ఒక మేజర్ కారణం జో రొమానో అన్నది కూడా అంతే నిజం. అప్పుడే అతని సెక్రటరీ ఆఫీస్ రూమ్లోకి వచ్చింది. సార్, డెలివరీ బాయ్ వచ్చాడు. రియో డి జనీరోకి ప్లేన్ టికెట్ తీసుకొచ్చాడు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారంట, మీరు చెక్ రాసామంటారా అని అడిగింది. రియో డి జనీరోనా అంటూ రొమానో తల అడ్డంగా ఊపుతూ, లేదే, ఏదో పొరపాటు జరుగుండాలి అన్నాడు. డెలివరీ బాయ్ తలుపు దగ్గరే నిలబడి ఉన్నాడు. సార్, జో రొమానో అని ఈ అడ్రస్కే డెలివరీ చేయమన్నారు సార్ అన్నాడు. ఏదో రాంగ్ అడ్రస్ అయినా నీకు ఇచ్చి ఉండాలి, లేకపోతే ఇదొక ఎయిర్లైన్స్ కొత్త ప్రమోషన్ స్టంట్ అయినా అయి ఉండాలి అన్నాడు జో రొమానో. లేదు సార్, నిజంగానే బుక్ చేశారు సార్ అని అతను అంటూ ఉంటే, ఆ టికెట్ ఎలా ఇవ్వు అని తీసుకున్నాడు. ఫ్రైడే రియో డి జనీరోకి నేనెందుకు వెళ్తాను అన్నాడు జో రొమానో. గుడ్ క్వశ్చన్ అన్నాడు యాంటోనీ. అతను డెలివరీ బాయ్ వెనకే నించొనున్నాడు. చెప్పు జో, ఎందుకు వెళ్తున్నావు రియోకి అని అడిగాడు. యాంటోనీ గారు, ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏదో మిస్టేక్ చేసినట్టున్నారు అంటూ ఆ టికెట్ని డెలివరీ బాయ్కి ఇచ్చేసి, తీసుకెళ్ళి మీ ఆఫీస్లో ఇచ్చే అంటూ ఉండగా, ఆగు, కంగారేంటి అంటూ ఆ టికెట్ తీసుకొని పరిశీలనగా చూశాడు యాంటోనీ. ఫస్ట్ క్లాస్ టికెట్, విండో సీట్, స్మోకింగ్ సెక్షన్, రియో డి జనీరో, ఫ్రైడే. రొమానో నవ్వి, చెప్పాను కదా యాంటోనీ గారు, ఏదో మిస్టేక్ జరుగుండాలి అని అతని సెక్రటరీ వైపు తిరిగి, ఓయ్, ఆ ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేసి ఎవరికో ఇవ్వాల్సిన టికెట్ నాకు ఇచ్చేసారని చెప్పండి, పాప మాట ఫ్లైట్ మిస్ అయిపోద్ది అని ఇంకా చెప్పడం పూర్తి కాకముందే ఇంకొక అసిస్టెంట్ సెక్రటరీ లోపలికొచ్చి, ఎక్స్క్యూజ్ మీ రొమానో సార్, లగేజ్ వచ్చింది, నన్ను పే చేసామంటారా అని అడిగింది. ఏ లగేజ్? నేనే లగేజ్ ఆర్డర్ చేయలేదే అన్నాడు. ఆ లగేజ్ లోపలికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు యాంటోనీ. ఓర్ నాయన, పిచ్చ కింద ఏంటి అందరికీ అనుకున్నాడు రొమానో. ఒక డెలివరీ బాయ్ లగేజ్ సూట్ కేస్ తీసుకొని లోపలికొచ్చాడు. ఏంటమ్మా ఇది, నేనే ఆర్డర్ చేయలేదు అన్నాడు. ఆ డెలివరీ బాయ్ ఒక పేపర్ చూపించాడు. మిస్టర్ జో రొమానో అని అతని అడ్రస్ కూడా ఉంది దాని మీద. జో రొమానోకి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. రై, దాని మీద ఏం రాస్తుందో నాకు అనవసరం, నేను ఆర్డర్ చేయలేదు, అర్జెంటుగా బయటికి తీసుకెళ్ళు అన్నాడు. యాంటోనీ ఆ లగేజ్ని చెక్ చేసి, ఈ లగేజ్ మీద జేఆర్ అని రాస్తుంది జో. ఆగండి, ఒక్క నిమిషం, ఎవరైనా గిఫ్ట్ పంపారేమో అన్నాడు. ఈరోజు నీ బర్త్డేయా? కాదండి, కానీ అమ్మాయిల గురించి మీకు తెలుసు కదా, ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటూ ఉంటారు అన్నాడు. నీకు బ్రెజిల్లో ఏదైనా పనుందా? బ్రెజిలా అంటూ నవ్వాడు రొమానో. ఇదేదో ప్రాంక్ అనుకుంటా యాంటోనీ గారు అన్నాడు. యాంటోనీ కూడా నవ్వి సెక్రటరీస్ వైపు తిరిగి, అవుట్ అన్నాడు. అందరూ బయటికి వెళ్తూ డోర్ క్లోజ్ చేసేశారు. నీ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది జో అని అడిగాడు యాంటోనీ. జో రొమానో అయోమయంగా అతని వైపు చూసి అన్నాడు, ఏమో నాకు ఐడియా లేదండి, ఒక 1500 చిల్లర ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకు అని అడిగాడు. ఆహా, సరదాగా ఒకసారి నీ బ్యాంక్కి ఫోన్ చేసి చెక్ చేయి అన్నాడు. ఎందుకు యాంటోనీ గారు? చెక్ చేయి. సరే, మీ ఆనందం కోసం చేస్తాను అంటూ బెల్ కొట్టాడు. సెక్రటరీ లోపలికొచ్చింది. మన బ్యాంక్ సిఎఫ్ఓకి ఫోన్ చేసి నాకు ఇవ్వు అన్నాడు. 1 నిమిషం తర్వాత సిఎఫ్ఓ లైన్లోకి వచ్చింది. హలో, నేను జో రొమానో అని మాట్లాడుతున్నాను. ఒకసారి నా కరెంట్ బ్యాలెన్స్ ఎంతో చెప్తారా? నా బర్త్డే October 14th అన్నాడు. యాంటోనీ పక్కనే ఉన్న ఇంకో ఫోన్ ఎక్స్టెన్షన్ లిఫ్ట్ చేసి వింటున్నాడు. కొన్ని క్షణాల తర్వాత సిఎఫ్ఓ లైన్లోకి వచ్చింది. మిమ్మల్ని వెయిటింగ్లో ఉంచినందుకు క్షమించండి సార్. ఈరోజు మార్నింగ్కి మీ అకౌంట్లో బ్యాలెన్స్ $319,905.35 అంది. ఏంటి ఎంత అని అడిగాడు మళ్ళీ షాక్ అయ్యి. సార్, ఎగ్జాక్ట్లీ $310,905.35 అంది. రొమానో మొహంలో రక్తం ఇంకిపోయింది. నీకేమైనా పిచ్చా అని అరిచాడు. నేను అసలు నా అకౌంట్లో అంత డబ్బే ఉంచును, మీ బియ్యంని పిలువు అని అంటూ ఉంటే అతని చేతిలోంచి ఫోన్ లాక్కొని కట్ చేశాడు యాంటోనీ. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది జో? జో రొమానో మొహం అంతా టెన్షన్తో నిండిపోయింది. యాంటోనీ గారు, నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఆ డబ్బు గురించి నాకేం తెలీదు. ఆహా,
తెలీదా? మీరు నన్ను నమ్మాలి యాంటనీ గారు, ఇదంతా ఎవరు కావాలని చేస్తున్నారు అన్నాడు రొమానో. యాంటనీ కుర్చీలో కూర్చొని చాలాసేపు జో రొమానో వైపు చూస్తూ ఉండిపోయాడు. ఎవరో కావాలని చేశారు. రియోకి 1 వే టికెట్, కొత్త లగేజ్. నువ్వేదో పూర్తిగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నట్టున్నావు. లేదంటనే సార్, మీకు నా గురించి చాలా బాగా తెలుసు. నేను ఇలా ఎందుకు చేస్తాను? నేనెప్పుడు మీ పార్టీయే, మిమ్మల్ని నా ఫాదర్ లాగా అనుకుంటున్నాను. జో రొమానోకి చెమటలు పడుతున్నాయి. అప్పుడే తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఒక సెక్రటరీ తల కొంచెం లోపలికి పెట్టి సారీ సార్ అంటూ ఒక టెలిగ్రామ్ చూపించింది. మీకోసం ఏదో పెయిడ్ కేబుల్ వచ్చింది సార్, మీరే సంతకం పెట్టాలి అంది. జో రొమానో ఇరిటేషన్తో ఇప్పుడు కాదు, నేను బిజీగా ఉన్నాను, బయటికెళ్ళు అన్నాడు. అదిటివ్వమ్మా అన్నాడు యాంటనీ. ఆ టెలిగ్రామ్ అంతా చదివి జో రొమానో వైపు సీరియస్గా చూసి నీకు నేను చదివి వినిపిస్తాను జో. ప్లీజ్డ్ టు కన్ఫర్మ్ యువర్ రిజర్వేషన్ ఫర్ ప్రిన్సెస్ స్వీట్ ఫర్ 2 months దిస్ ఫ్రైడే September 1st. నువ్వు బుక్ చేసిన రిజర్వేషనే జో, కాకపోతే అది నీకింకా అవసరం ఉండదు. ఒక వంటవాడు కిచెన్లో ఇటాలియన్ సలాడ్ చేసుకుంటూ ఉండగా టప్ అని ఒక సౌండ్ వచ్చి సెంట్రల్ ఏసీ ఆగిపోయింది. బాబోయ్, ఈరోజే ఆగాల అనుకున్నాడు అతను. కరెంట్ మీటర్ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఒక్కొక్క స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి చెక్ చేశాడు. ఏమీ ఉపయోగం లేదు. బాబోయ్, పెరీ పోప్ సార్ సీరియస్ అయిపోతాడు అనుకున్నాడు. ఆ వంటవాడికి తెలుసు అతని ఆనర్ పెరీ పోప్ ప్రతి ఫ్రైడే తన రెగ్యులర్ హై క్లాస్ ఫ్రెండ్స్తో కలిసి కొన్ని లక్షల రూపాయల బెట్టింగ్తో పేకాట ఆడుకుంటారు. ఇది వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం. ఇప్పుడు ఇంట్లో సెంట్రల్ ఏసీ పనిచేయకపోతే సరదా తీరిపోతుంది. సాయంత్రం ఎండ లేకపోయినా వేడి దోల తీర్చేస్తుంది అనుకుని అతను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాడు. టైం చూశాడు. సాయంత్రం 4 అవుతుంది. కరెక్ట్గా 8 గంటలకి గెస్టులు వచ్చేస్తారు. అతని ఆనర్ పెరీ పాప్కి ఫోన్ చేద్దాం అనుకున్నాడు. ఈరోజంతా అతను కోర్టులో చాలా బిజీగా ఉంటాడని ఉదయం చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. పాపం రోజంతా కష్టపడి ఇంటికొచ్చి రిలాక్స్ అవ్వాలనుకుంటే ఈ ఏసీ ఇలా దెబ్బేసింది ఏంటి అనుకున్నాడు. ఫోన్ పక్కనే ఉన్న చిన్న టెలిఫోన్ బుక్లో ఏసీ సర్వీస్ నంబర్ చూసి ఫోన్ చేశాడు. 3 సార్లు రింగ్ అయిన తర్వాత ఒక కంప్యూటర్ వాయిస్, హలో, ఏసీ సర్వీస్ సెంటర్కి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మా టెక్నీషియన్స్ ఎవరూ అందుబాటులో లేరు. బీప్ తర్వాత మీరు మీ పేరు, ఫోన్ నెంబర్ చెప్పినచో మా టెక్నీషియన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. దయచేసి బీప్ తర్వాత మీ మెసేజ్ చెప్పండి అంది. ఏం టెక్నాలజీ ఏంటోరా బాబు, చివరికి మెషిన్లతో మాట్లాడాల్సి వస్తుంది అనుకుంటూ ఉండగా ఒక బీప్ వినిపించింది. అతను పెరీ పోప్ అడ్రస్ చెప్పి వెంటనే టెక్నీషియన్ని పంపమని అడిగాడు. ఆ వంటవాడు 3 ఏళ్లుగా అడ్వకేట్ పెరీ పోప్ దగ్గరే పనిచేస్తున్నాడు. తన యజమానికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో అతనికి బాగా తెలుసు. ఇంత చిన్న వయసులో అంత సాధించడం అనేది చిన్న విషయం ఏమీ కాదు అనుకున్నాడు. పెరీ పోప్ అంటే ఎవరో అందరికీ తెలుసు. అతను చిటికేస్తే పనులు జరిగిపోతాయి. ఇంట్లో వేడి వాతావరణం మొదలైపోయింది. అబ్బా, ఎవడైనా టెక్నీషియన్ కొంచెం ఫాస్ట్గా వస్తే బాగుండు అనుకుంటూ టమాటాలు కోస్తూ ఉండగా ఎందుకో ఈ సాయంత్రం ఏదో చెడు జరగబోతుందేమో అన్న ఆలోచన కలిగింది. 30 నిమిషాల తర్వాత డోర్ బెల్ మోగింది. ఆ వంటవాడి బట్టలన్నీ చెమటతో తడిసిపోయాయి. వంటగది ఒక ఓవెన్లా తయారైంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. 2 వ్యక్తులు టూల్ బాక్సులు పట్టుకొని వచ్చారు. ఒకడు నల్లగా పొడుగ్గా ఉన్నాడు, ఇంకొకడు తెల్లగా కొంచెం పొట్టిగా ఉన్నాడు. బయట గేట్ దగ్గర వాళ్ళ సర్వీస్ ట్రక్ కనిపిస్తుంది. ఏసీ ప్రాబ్లం అని ఫోన్ చేశారా అని అడిగాడు నల్లగా ఉన్న వ్యక్తి. అవునన్నా, కొంచెం అర్జెంటుగా రిపేర్ చేయాలి, ఈరోజు గెస్ట్లు వస్తారు అన్నాడు. కిచెన్లో నుండి వంట వాసన రావడంతో ఆ స్మెల్ చూసి అబ్బా, ఏ వండుతున్నారు, స్మెల్ అదిరిపోయింది అన్నాడు. ప్లీజ్ కొంచెం పని చూడన్నా అన్నాడు వంటవాడు. సరే, ఏసీ యూనిట్ ఎక్కడుంది అని అడిగాడు. ఆ వంటవాడు యూటిలిటీ రూమ్ దగ్గర ఉన్న ఏసీ యూనిట్ చూపించాడు. ఇద్దరిలో ఒకడన్నాడు, యూనిట్ చాలా మంచి క్వాలిటీ, ఇలాంటివి ఇప్పుడు రావడం లేదు బ్రో అన్నాడు. అన్న, త్వరగా చూడండి అన్న, మీరు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అన్నాడు వంటవాడు. ఇద్దరూ అతని వైపు చూశారు. ఇప్పుడే వచ్చావా, చూడాలా అంటూ కింద చిన్న డోర్ ఓపెన్ చేసి ఫ్లాష్ లైట్ వేసి చూశాడు. కొన్ని క్షణాల తర్వాత లేచి ప్రాబ్లం ఇక్కడ లేదు అన్నాడు. మరి ఎక్కడుందన్నా అని అడిగాడు వంటవాడు. అవుట్లెట్లో ఏదో షార్ట్ అయి ఉండాలి, మొత్తం సిస్టమ్ అంతా కొట్టేసింది. ఏసీ హోల్స్ ఎన్ని ఉంటాయి మొత్తం ఇంట్లో?
ప్రతి రూమ్కి ఒకటి ఉందన్నా. 9 ఉండొచ్చు అన్నాడు ఆ వంటవాడు. అది అక్కడుంది ఇష్యూ. ట్రాన్సాక్షన్ ఓవర్లోడ్ అయి ఉంటుంది, చూద్దాం పద అంటూ ముగ్గురు లివింగ్ రూమ్ గుండా వెళ్లారు. హౌస్ అదిరిపోయిందమ్మా, బాగా రిచ్ అనుకుంటా మీ ఓనర్ అంటూ ఒక రూమ్లోకి వెళ్లారు. అక్కడ పేకాట ఆడుకోవడానికి ఒక టేబుల్ సిద్ధంగా ఉంది. ఆ రూమ్లో ఏసీ హోల్లో లైట్ వేసి చూశాడు. తర్వాత పైన సీలింగ్ కేస్ చూసి, ఈ రూమ్ పైనే ఉంది అని అడిగారు. అటకొందనా, మొత్తం ఖాళీ ప్లేసు అన్నాడు. పద చూద్దాం అన్నాడు సర్వీస్ మ్యాన్. ముగ్గురు పైన అటక దగ్గరికి వెళ్లారు. మొత్తం డస్ట్ పట్టి చల్లా చెదురుగా ఉంది. అక్కడ గోడ మీద ఎలక్ట్రిక్ బాక్స్ ఒకటి ఉంది. ఆ వైర్లన్నీ పరిశీలించాడు. ప్రాబ్లం ఏంటో తెలిసిందా అన్నా అని అడిగాడు వంటవాడు. కండెన్సర్ ప్రాబ్లం అయి ఉంటుంది, హ్యూమిడిటీ వల్ల కండెన్సర్లన్నీ పోతున్నాయి, మాకు ఈ వారంలో 100 కాల్స్ వచ్చాయి అంటూ చెక్ చేసి, షార్ట్ అయిందమ్మా కండెన్సర్, కొత్తదెయ్యాలి అన్నాడు. అన్నా ఎంత టైం పడుతుందన్నా అని అడిగాడు వంటవాడు. ఎందుకు తమ్ముడు అలా డల్ అయిపోతావు, మా ట్రక్లో స్పేర్ ఉంది అన్నాడు. అన్నా ప్లీజ్ అన్న, కొంచెం ఫాస్ట్గా వెయ్యన్నా, మా ఓనర్ వచ్చే టైం అయింది అన్నాడు. తమ్ముడు మేము చూసుకుంటాం కదా, కంగారు పడుకు, మీ ఓనర్ వచ్చే టైంకి అసలు రిపేర్ అయిందన్న సంగతి కూడా తెలియదు, ఓకేనా? థ్యాంక్స్ అన్న, మరి నేను కిచెన్కి వెళ్ళినా, ఇంకా వంట అవ్వలేదు అన్నాడు. నో ప్రాబ్లం, నువ్వు హ్యాపీగా వెళ్ళి నీ పని చూసుకో, మేము మా పని చూసుకుంటాం, థ్యాంక్స్ అన్న అంటూ వెళ్ళిపోయాడు వంటవాడు. టెక్నీషియన్స్ ఇద్దరు ట్రక్లోకి వెళ్ళి 2 పెద్ద పెద్ద బ్యాగ్స్ తెచ్చుకొని మళ్ళీ అటక మీదకి ఎక్కారు. వంటవాడు వంట చేసుకుంటున్నాడు. ఇద్దరు అటక మీద ఎక్కి బ్యాగ్స్ ఓపెన్ చేశారు. అందులో ఐటమ్స్ 2 చిన్న ఫోల్డింగ్ చైర్స్, ఒక ట్రేలో శాండ్విచెస్, ఒక డ్రిల్లింగ్ మెషిన్ గోడకి కన్నం పెట్టడానికి, 2 బీర్ క్యాన్స్, ఒక హై క్వాలిటీ బైనాక్యులర్స్ అన్నీ బయటికి తీసి పెట్టారు. ఎర్నెస్టైన్, ఇదంతా నీకోసమే అనుకున్నాడు వాళ్ళల్లో ఒక టెక్నీషియన్. ఒక్కరోజు ముందు ఈ పని చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు ఎర్నెస్టైన్ బాయ్ ఫ్రెండ్. నీకేమైనా పిచ్చి లేచిందే ఏంటి, పోయి పెర్రేపోపుతో పెట్టుకోమంటున్నావు, టార్చర్ చేసి చంపుతాడే అన్నాడు. ఎందుకంత భయపడతావు, నేను చెప్తున్నాను కదా, వాడు నీ దగ్గరికి వచ్చే అంత సీన్ లేదు, నీ దగ్గరికి కాదు ఇంకెవ్వరి జోలికి పోడు అంది ఎర్నెస్టైన్. వాళ్ళిద్దరూ ఎర్నెస్టైన్ బెడ్ మీద నగ్నంగా పడుకొనున్నారు. ఎర్నెస్టైన్, ఇదంతా నిజంగా అవసరమా? పోనీ దీనివల్ల నీకేదైనా యూజ్ ఉందా అంటే బాగా పెద్ద యూజ్ అని అడిగాడు అతను. వాడొక వేస్ట్ ఫెలో వెధవ అంది ఎర్నెస్టైన్. బేబీ, ఒక్కటి చెప్తాను విను, ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరూ వెధవలే, అలా అని అందరినీ చంపుకుంటూ పోలేం కదా, ఒక్కసారి ఆలోచించు. బేబీ, ఇది నేను ఒక ఫ్రెండ్ కోసం చేస్తున్నాను అంది ఎర్నెస్టైన్. ఎవరు, ట్రేసీయేనా అని అడిగాడు అతను. అవును. ఎర్నెస్టైన్ బాయ్ ఫ్రెండ్కి ట్రేసీ మీద మంచి ఒపీనియనే ఉంది. ఆమె జైలు నుండి బయటకు వచ్చాక వాళ్ళందరూ కలిసి ఒక్కసారి డిన్నర్ కూడా చేశారు. ఎర్నెస్టైన్, ఇలా చూడు, ఆ అమ్మాయి చాలా మంచిదే, నేను ఒప్పుకుంటాను, మన టైప్ అయితే కాదు, కానీ తన కోసం మన లైఫ్ రిస్క్లో పెట్టడం అంత అవసరమా? ఒక్కసారి ఆలోచించు బేబీ. బేబీ, నువ్వు హెల్ప్ చేయకపోతే ఇంకెవరినైనా హెల్ప్ అడుగుతుంది, వాడు నీ అంత టాలెంటెడ్ కాకపోతే మళ్ళీ తన జైలుకి వెళ్ళిపోతుంది అంది. అతను ఒక్కసారిగా బెడ్ మీద లేచి కూర్చొని, బేబీ ఒక్కటి చెప్పు, ఆ అమ్మాయి రివెంజ్ నీకు అంత ఇంపార్టెంటా అని అడిగాడు. ఎర్నెస్టైన్కి ఇది ఎందుకంత ఇంపార్టెంటో అతనికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేసినా అర్థం కాదు. కానీ నిజానికి ట్రేసీ మళ్ళీ జైలుకి వెళ్ళి ఆ బెర్తా చేతుల్లో చిక్కుకోవడం తనకు అసలు ఇష్టం లేదు. అసలు ట్రేసీ గురించి కాదు తన ఇష్యూ, ఎర్నెస్టైన్ ట్రేసీని ప్రొటెక్ట్ చేస్తుంది అని జైల్లో అందరికీ తెలుసు. మళ్ళీ ట్రేసీ జైలుకి వెళ్ళి బెర్తా చేతిలో చిక్కుకుంటే ఎర్నెస్టైన్ ఓడిపోయినట్టే. సో ఇది ఈగో మ్యాటర్. అందుకే ఎర్నెస్టైన్ అతని బాయ్ ఫ్రెండ్తో అంది, అవును బేబీ, నాకు ఇంపార్టెంటే, నా కోసం నువ్వు ఈ పని చేస్తున్నావా లేదా అని అడిగింది. బేబీ, నీకోసం నేను ఏం చేయడానికైనా రెడీ బేబీ, కానీ ఈ పని నేను ఒక్కడనే చేయలేను అన్నాడు. ఎర్నెస్టైన్ మెల్లిగా అతన్ని హక్ చేసుకొని అతని చెవి దగ్గరగా వెళ్ళి, నీ ఫ్రెండ్ ఎదవా ఒక వారం క్రితమే జైలు నుండి రిలీజ్ అయ్యాడు కదా, వాడిని తీసుకెళ్ళు అంది. ఇద్దరు టెక్నీషియన్స్ తిరిగి వంటగదిలోకి వచ్చేటప్పటికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. అన్న, పని అయిందా అని అడిగాడు వంటవాడు. చాలా పెద్ద పని తమ్ముడు, ఈ కండెన్సర్ ఏసీడీసీ కట్ ఆఫ్ ఉంది కదా అని అతను అంటూ ఉంటే, అన్న అవన్నీ నాకు తెలియదన్నా, పని అయిందా లేదా? పర్ఫెక్ట్గా అయిపోయింది తమ్ముడు, ఒక్క 5 నిమిషాల్లో మళ్ళీ హౌస్ అంతా కూల్ అయిపోతుంది, డోంట్ వరీ అన్నాడు. చాలా థ్యాంక్స్ అన్న, బిల్ కిచెన్ టేబుల్ దగ్గర పెట్టేయండి, నేను ఓనర్ వచ్చాక అని అతను అంటూ ఉంటే,
బిల్లు గురించి కంగారు పడకు తమ్ముడు, కంపెనీ పంపిస్తుంది మీకు అన్నాడు. చాలా థ్యాంక్స్ అన్నా అన్నాడు వంటవాడు. ఇద్దరూ వాళ్ళ బ్యాగ్స్ తీసుకుని డోర్ నుండి బయటికి వెళ్ళిపోయారు. వంటవాడు తలుపు వేసేశాడు. వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్ళి ఇంటి బయటున్న ఏసీ కండెన్సర్ యూనిట్ దగ్గరికి వెళ్ళారు. కొన్ని గంటల ముందు కట్ చేసిన వైర్స్ని కనెక్ట్ చేశారు. వెంటనే ఏసీ పని చేయడం ప్రారంభించింది. కండెన్సర్ వెనక ఉన్న సర్వీస్ ట్యాగ్ మీద ఏసీ రిపేర్ ఫోన్ నంబర్కి కాల్ చేసి, హలో, ఇందాక ఏసీ పనిచేయట్లేదని కాల్ చేశాం కదా, పెరిపోప్ అడ్రస్ నుంచి. ఇప్పుడు ఏసీ బాగానే పనిచేస్తుంది, ఎవరిని పంపకండి అని చెప్పాడు ఎర్నెస్టైన్ బాయ్ ఫ్రెండ్. పెరిపోప్ ఇంట్లో ప్రతి ఫ్రైడే ఈవినింగ్ పేకాట ఆడుకోవడం కోసం ఆటగాళ్ళు ఆసక్తిగా ఎదురుచూసేవాళ్ళు. ఆ గ్రూప్ కూడా సిటీలో చాలా ఇంపార్టెంట్ మనుషులే. యాంథోనీ, జో రొమెనో, హెన్రీ లారెన్స్, వాళ్ళతో పాటు స్టేట్ సెనేటర్ ఒక అతను. అంటే సెనేటర్ అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎమ్మెల్యే రేంజ్ అనుకోండి. బెట్టింగ్ మాత్రం చాలా పెద్ద మొత్తంలో జరిగేది. పెరిపోప్ తన బెడ్రూమ్లో నైట్ డ్రెస్ వేసుకుని కాసేపట్లో జరగబోయే ఆట గురించి ఆలోచించాడు. ఈ మధ్యకాలంలో ఆడిన ఆటలన్నీ పెరిపోప్ విజయాలతో దూసుకుపోతున్నాడు. నిజానికి నా జీవితం అంతా పెద్ద విజయాల పరంపర అని భావించాడు. న్యూ ఆర్లిన్స్లో ఎవరైనా లీగల్గా హెల్ప్ కావాలంటే పెరిపోప్నే కలవాలి. అతనికి యాంటోనీతో ఉన్న సంబంధాల కారణంగా స్టేట్లో అతనికంత పవర్ వచ్చేసింది. అతన్ని అందరూ ముద్దుగా ద అరేంజర్ అని పిలుస్తూ ఉంటారు. ఒక చిన్న ట్రాఫిక్ కేసు నుంచి రేప్, మర్డర్ కేసు వరకు దేన్నైనా పరిష్కరించగలడు. యాంథోనీ పెరిపోప్ ఇంటికి వచ్చినప్పుడు అతనితో పాటు జో రొమెనో రాలేదు. మరో వ్యక్తిని తీసుకొచ్చాడు. జో రొమెనో ఇంకా మనతో ఆడ్డు, మీ అందరికీ ఇన్స్పెక్టర్ తెలుసు కదా అన్నాడు. అందరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. డ్రింక్స్ పక్కన సైడ్ టేబుల్లో ఉన్నాయి, ఎవరికి ఏది నచ్చితే తాగండి. కాసేపు అయ్యాక తినడానికి మంచి అరేంజ్మెంట్స్ చేస్తాను, మరి ఆట స్టార్ట్ చేద్దామా అన్నాడు పెరిపోప్. అందరూ ఆ గ్రీన్ కలర్ పేకాట టేబుల్ చుట్టూ చైర్స్లో కూర్చున్నారు. ఇన్స్పెక్టర్ గారు, ఈ రోజు నుంచి అదే మీ సీట్ అని జో రొమెనో కూర్చునే ప్లేస్లో కూర్చోబెట్టారు. వాళ్లలో ఒక వ్యక్తి కార్డ్స్ కట్ చేస్తే పెరిపోప్ పేకలు పంచుతూ ఇన్స్పెక్టర్కి రూల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. బాగున్నాయి రూల్స్, అర్థమైంది అన్నాడు ఇన్స్పెక్టర్. యాంథోనీ వచ్చినప్పటి నుంచే కొంచెం బ్యాడ్ మూడ్లోనే ఉన్నాడు. రండి ప్రారంభిద్దాం అన్నాడు పెరిపోప్. అతనికి జో రొమెనో ఎందుకు రాలేదో, ఏం జరిగింది అని తెలుసుకోవాలని చాలా కుతూహలంగా అనిపించింది. యాంటోనీ దగ్గర ఆ టాపిక్ తీసుకురాకపోవడమే బెటర్ అనుకున్నాడు. టైం వచ్చినప్పుడు అతనే చెప్తాడు. యాంటోనీ తన ఆలోచనల్లో మునిగిపోయాడు. జో రొమెనోని నా సొంత కొడుకులా చూసుకున్నాను, నమ్మి వాణ్ణి నా రైట్ హ్యాండ్గా పెట్టుకున్నాను. కానీ నన్నే వెన్నుపోటు పొడుస్తాడా ఆడు. ఆ అమ్మాయి ఎవరో ఫోన్ చేయకపోతే ఈ పాటికి డబ్బుతో పరారైపోయి ఉండేవాడు. ఇప్పుడు ఆడెక్కడికి తప్పించుకోలేని ప్లేస్లో ఉన్నాడు. వాడంత తెలివైన వాడైతే ఇప్పుడు ఆ ప్లేస్ నుండి బయట పడమని చూద్దాం అని తన ఆలోచనలో ఉండగా, యాంథోనీ ఇన్నా అవుటా అని అడిగాడు పెరిపోప్. యాంథోనీ అటెన్షన్ మళ్ళీ ఆట మీదకి మళ్లించాడు. ఇదే టేబుల్ మీద చాలా భారీ మొత్తంలో డబ్బులు గెలవడం, పోవడం కూడా జరిగింది. ఓడిపోయిన ప్రతిసారి యాంటోనీ చాలా ఫీల్ అయిపోయేవాడు. కానీ డబ్బు గురించి కాదు. ఏ విషయంలో అయినా ఓటమి అనేది యాంటోనీకి అస్సలు ఇష్టం ఉండదు. కేవలం గెలవడానికి అతను జన్మించాడు అని భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే కేవలం విజేతలు మాత్రమే అతనున్న స్థానాన్ని చేరుకోగలరు. గత 6 వారాలుగా పెరిపోప్ ఒక రకమైన విజయ పరంపరలో ఉన్నాడు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ రాత్రి ఎలాగైనా ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలి అని యాంథోనీ డిసైడ్ అయిపోయాడు. ఆట ప్రారంభమైంది. ఎంత ప్రయత్నించినా యాంథోనీ ఓడిపోతూనే ఉన్నాడు. ఓడిపోయింది కూడా గెలుచుకోవాలి అనే పంతంతో పందెం డబ్బులు విపరీతంగా పెంచేస్తున్నాడు. కరెక్ట్గా ఫుడ్ తిందాం అని బ్రేక్ తీసుకున్న టైంకి యాంథోనీ 42 లక్షలు పోగొట్టుకున్నాడు. యాక్చువల్గా పెరిపోప్ ఇంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది. సాధారణంగా యాంథోనీ అర్ధరాత్రి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఈరోజు అతను ఎప్పుడు టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదామా అని అసహనంతో వెయిట్ చేస్తున్నాడు. ఏంటి యాంథోనీ, తినడం లేదు అని అడిగాడు పెరిపోప్. ఆకలి లేదు అంటూ పక్కనే ఉన్న కాఫీ కప్లో కొంచెం కాఫీ పోసుకొని కార్డ్స్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఎంతసేపు తింటారా, త్వరగా రండి అనుకున్నాడు మనసులో. అతను తన డబ్బు ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలి అనే కసి మీద ఉన్నాడు. కాఫీలో షుగర్ కలుపుకుంటూ ఉన్నప్పుడు పైనుండి ఏదో ఒక చిన్న డస్ట్
కాఫీలో పడింది. స్పూన్తో దాన్ని తీసి పరిశీలించాడు. ఒక ప్లాస్టర్ ముక్కలా కనిపించింది. తల పైకెత్తి చూశాడు. ఈసారి నుదుటి మీద పడింది. ఏం జరుగుతుంది పైన అని అడిగాడు యాంథోనీ. ఆ టైంకి పెర్రీ పోప్ ఇన్స్పెక్టర్తో మాట్లాడటంలో బిజీగా ఉన్నాడు. సారీ, ఏమన్నావు యాంటోనీ అని అడిగాడు. పైన సౌండ్ ఏంటి అని అడిగాడు. అప్పటికే చిన్న చిన్న ప్లాస్టర్ ముక్కలు కార్డ్స్ టేబుల్ మీద పడుతూ ఉన్నాయి. ఎలకలేమైనా ఉన్నాయా పైన అని అడిగాడు ఎమ్మెల్యే. ఎలకల నా ఇంట్లోనే, అంత సీన్ లేదు అన్నాడు పెర్రీ పోప్. పైన డెఫినెట్గా ఏదో ఉంది అన్నాడు యాంథోనీ. అప్పటికే ఇంకొంచెం పెద్ద ప్లాస్టర్ ముక్క టేబుల్ మీద పడింది. పనోడు ఎవరికైనా చెప్తానులే, తిండం అయిపోతే గేమ్ స్టార్ట్ చేద్దాం అన్నాడు పెర్రీ పోప్. అప్పటికే యాంథోనీ సీలింగ్ మీద కనిపిస్తున్న ఒక చిన్న కన్నం చూసి పద పైకెళ్ళి చూద్దాం అన్నాడు. మనకెందుకేంటని పనోడికి చెప్తాను అని పెర్రీ పోప్ అంటూ ఉంటే అప్పటికే యాంథోనీ లేచి మెట్లెక్కుతున్నాడు. మిగతా వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకొని వాళ్ళు కూడా యాంథోనీని ఫాలో అయ్యారు. ఉడత ఏమైనా అటక మీద దూరిందేమో అని నవ్వాడు పెర్రీ పోప్. అతనెప్పుడు అతని జోక్స్కి అతనే నవ్వుకుంటూ ఉంటాడు. వాళ్ళంతా అటక దగ్గరికి వెళ్ళి చూశారు. పెర్రీ పోప్ లైట్ ఆన్ చేశాడు. అక్కడ 2 ఎలకలు అటు ఇటు పరిగెడుతున్నాయి. ఓర్ని, ఎలకలలా వచ్చాయి అన్నాడు పెర్రీ పోప్. యాంటోనీ వినడం లేదు. ఆ రూమ్లో ఉన్న వస్తువులు గమనిస్తున్నాడు. అటక మధ్యలో ఒక చిన్న కుర్చీ, కొన్ని శాండ్విచెస్, 2 బీర్ క్యాన్స్ ఓపెన్ చేసున్నాయి. ఆ చైర్ పక్కనే ఒక బైనాక్యులర్స్ ఉంది. యాంటోనీ నడుచుకుంటూ ముందుకు వెళ్ళి ఒక్కొక్క వస్తువు తీసుకుని పరిశీలించాడు. ఆ దుమ్ము నేలపైన మోకాళ్లపై దిగి పైకప్పులో తవ్విన ఒక రంధ్రాన్ని పరిశీలించాడు. యాంథోనీ ఆ కన్నం దగ్గర కన్ను పెట్టి చూశాడు. నేరుగా కింద కార్డ్స్ టేబుల్ క్లియర్గా కనిపిస్తుంది. ఏంటిదంతా ఎవరు చేశారే పని అని అరుస్తున్నాడు పెర్రీ పోప్. ఆ వంటోడు ఇంట్లోనే ఉన్నాడు కదా, అంటూ 2 పీకితే అన్నీ తెలుస్తాయి అని అంటూ ఉండగా యాంథోనీ మెల్లిగా లేచి నుంచొని అతని ప్యాంట్ మీదున్న డస్ట్ దులుపుకున్నాడు. యాంటోనీ లేచాక పెర్రీ పోప్ కూడా కిందకు వంగి ఆ రంధ్రం గుండా చూశాడు. అకస్మాత్తుగా అతని మొహం పాలిపోయింది. అతను లేచి నుంచొని వెనక్కి తిరిగాడు. ఆటగాళ్ళందరూ కోపంగా అతని వైపు చూస్తున్నారు. ఇది నేనెందుకు, మనంతా ఫ్రెండ్స్, నేనెందుకు మిమ్మల్ని మోసం చేస్తాను అంటూ కంగారు పడ్డాడు. యాంథోనీ అతని భుజం తట్టి కంగారు పడకు అన్నాడు కోపంగా. 2 వికెట్లు పడిపోయాయి అంది ఎర్నెస్టైన్ తన ఎదురుగా ఉన్న ట్రేసీని చూస్తూ. పెర్రీ పోప్ ఇంక లా ప్రాక్టీస్ చేయట్లేదని బయట టాక్. అతనికి చాలా ఘోరమైన ప్రమాదం ఏదో జరిగిందట అంది. వాళ్ళిద్దరూ చిన్న కేఫ్లో కాఫీ తాగుతున్నారు. ఏంటో అనుకున్నాను, తెలివి బానే ఉంది నీకు, నాతో కలిసి బిజినెస్ చేయొచ్చు కదా అని అడిగింది. థ్యాంక్ యూ ఎర్నెస్టైన్, కానీ నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి అంది. ఎర్నెస్టైన్ ఆతృతగా అడిగింది, నెక్స్ట్ ఎవరు అని. జడ్జ్ హెన్రీ లారెన్స్ అంది ట్రేసీ. హెన్రీ లారెన్స్ లూజియానాలో ఒక చిన్న ఊరిలో లాయర్గా తన కెరియర్ స్టార్ట్ చేశాడు. నిజానికి అతనికి లా గురించి చాలా తక్కువ యాప్టిట్యూడ్ ఉంది. కానీ అతనుకున్న 2 లక్షణాల కారణంగా ఈ స్టేజ్లో ఉన్నాడు. ఫస్ట్, చూడటానికి బాగుంటాడు. సెకండ్, అతను మారల్గా చాలా ఫ్లెక్సిబుల్. అంటే సిట్యుయేషన్ బట్టి, అతనికున్న లాభాన్ని బట్టి అతని న్యాయం మారిపోతూ ఉంటుంది. అతని ఫిలాసఫీ ఏంటంటే చట్టం ఒక బలహీనమైన రాడ్ లాంటిది. అది అతని క్లయింట్స్ అవసరానికి అనుగుణంగా ఎటు కావాలంటే అటు బెండ్ చేసుకోవచ్చు. ఇదే మైండ్ సెట్తో న్యూ ఆర్లియన్స్కి వెళ్ళిన కొంతకాలంలోనే అతని లాయర్ కెరియర్ అద్భుతంగా అభివృద్ధి చెందింది అంటే అందులో ఆశ్చర్యమేం లేదు. చిన్న చిన్న ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కేసెస్ డీల్ చేయడం నుండి మొదలుపెట్టి పెద్ద పెద్ద దేశద్రోహుల కేసెస్ వరకు ఎదిగిపోయాడు. అతని కెరియర్లో ఒక పెద్ద స్టేజ్కి రీచ్ అయ్యే టైంకి జ్యూరీ సభ్యుల్ని అణిచివేయడం, సాక్షుల్ని ఇబ్బంది పెట్టడం, తన కేసుకి హెల్ప్ చేయగల ఎవరినైనా లంచం ఇచ్చి కొనేయడం లాంటి పనుల్లో ఎక్స్పర్ట్ అయిపోయాడు. క్లియర్గా చెప్పాలంటే యాంథోనీ లాంటి మనిషి అనుకోవచ్చు. అలాగే వాళ్ళ ఇద్దరి మార్గాలు కలవడానికి పెద్ద టైం ఏం పట్టలేదు. కొన్ని రోజుల్లోనే హెన్రీ లారెన్స్ యాంథోనీ కుటుంబానికి ఫ్యామిలీ లాయర్ అయిపోయాడు. సరైన టైం చూసుకొని యాంథోనీ అతన్ని జడ్జిగా నియమించేశాడు. ఇంకేముంది, దేశాన్ని దోచుకోవడమే పని. అసలు ఒక జడ్జిని ఎలా దెబ్బ కొడతావో నాకైతే అర్థం కావట్లేదు ట్రేసీ. అతను చాలా రిచ్ అండ్ పవర్ఫుల్, మనం టచ్ కూడా చేయలేం అంది ఎర్నెస్టైన్. వెంటనే ట్రేసీ కరెక్ట్ చేసింది. రిచ్ అండ్ పవర్ఫుల్ అను ఒప్పుకుంటాను, కానీ
టచ్ చేయలేని రేంజ్ అయితే కాదు అంది. ట్రేసీ తన ప్లాన్ చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేసింది. జడ్జ్ లారెన్స్ ఆఫీస్కి ఫోన్ చేసింది. అతని సెక్రటరీ ఫోన్ లిఫ్ట్ చేసింది. సారీ మేడం, ఆయన ఆఫీస్లో లేరు అని చెప్పింది. ఓ అవునా, ఎప్పుడొస్తారు అని అడిగింది ట్రేసీ. అది చెప్పలేం మేడం. ఓ అలాగా, కానీ చాలా ఇంపార్టెంట్ అండి, ఆయన రేపు వస్తారా అని అడిగింది. లేదు మేడం, ఆయన అసలు ఊర్లో లేరు అంది. పోనీ ఆయన్ని ఎక్కడ కాంటాక్ట్ చేయొచ్చు అని అడిగింది ట్రేసీ. లేదు మేడం, ఇప్పుడు కాంటాక్ట్ చేయడం కుదరదు, అసలు మన దేశంలోనే లేరు ఆయన అంది సెక్రటరీ. ట్రేసీ వాయిస్లో నిరాశని తెలియనివ్వకుండా అడిగింది. అవునా, ఎక్కడికి వెళ్ళారండి? మేడం, ఆయన యూరోప్ వెళ్ళారు. ఇంటర్నేషనల్ జ్యుడిషియరీ మీటింగ్ ఒకటి ఉంది, దానికి అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. ఓ అవునా, అబ్బా అంది. మీ పేరు మేడం అని అడిగింది. ట్రేసీ చాలా స్పీడ్గా ఆలోచించి ఎలిజబెత్ అంది. నేను అమెరికా ట్రయల్ లాయర్స్ అసోసియేషన్కి చైర్మన్ని. యాక్చువల్గా ఈ నెల 20న న్యూ ఆర్లియన్స్లో మాకు ఒక అవార్డ్ ఫంక్షన్ ఉంది. మేము మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా హెన్రీ లారెన్స్ గారిని అనుకుంటున్నాం అంది. అవునా మేడం, కానీ ఆయన ఆ టైంకి తిరిగి రాకపోవచ్చు మేడం అంది. ఓ అవునా, అంటే మేము ఆ రోజు ఆయన స్పీచ్ విందామని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మా సెలక్షన్ కమిటీ ఏకగ్రీవంగా ఆయన్నే ఎంపిక చేశారు అంది ట్రేసీ. అయ్యో, ఆయన ఇది మిస్ అయితే చాలా ఫీల్ అవుతారు డెఫినెట్గా అంది సెక్రటరీ. అవునండి, అది చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను ఇందాక నుంచి. నిజానికి ఈ మీటింగ్ ఆయనకి ఎంతో గౌరవాన్ని తెస్తుంది. మన దేశంలో బాగా ఫేమస్ జడ్జెస్ అందరూ అంతకుముందు ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఈయనకి ఆ అవకాశం దక్కింది, కానీ ఈయనేమో ఊర్లో లేరు. ఒక్క నిమిషం, నాకు ఒక ఐడియా వచ్చింది. ఆయన స్పీచ్ని రికార్డ్ చేసి ఏమైనా పంపించడం అవుతుందా? అంటే జస్ట్ మాకు కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది అంది ట్రేసీ. అది నేను చెప్పలేను మేడం, ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ప్రస్తుతం అంది. అవునా, అంటే ఇది నేషనల్ టీవీలో వస్తుందండి, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా అక్కడ హాజరవుతారు అంది ట్రేసీ. కొంతసేపు సైలెంట్గా ఉండిపోయింది సెక్రటరీ. జడ్జ్ లారెన్స్కి పబ్లిసిటీ అంటే ఎంత పిచ్చో ఆమెకు తెలుసు. వాస్తవానికి ఆయన ప్రస్తుతం వెళ్ళిన టూర్ కూడా పబ్లిసిటీ కోసమే అని ఆలోచించుకొని మళ్ళీ అంది. మేబీ ఆయన వాయిస్ బైట్ రికార్డ్ చేసి పంపించే అవకాశం ఉండొచ్చేమో అంది. వావ్ సూపర్, అది మా ఫంక్షన్కే హైలైట్ అవుతుంది అంది ట్రేసీ. మేడం, జడ్జి గారు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద మాట్లాడాలని మీరేమైనా అనుకుంటున్నారా అని అడిగింది. అవునండి, ఎగ్జాక్ట్గా అదే అనుకుంటున్నాం. అంటే యాక్చువల్లీ అది కొంచెం కాంప్లికేటెడ్ అండి, నేనే ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ అంది ట్రేసీ. మళ్ళీ నిశ్శబ్దం. సెక్రటరీ ఈసారి కన్ఫ్యూజన్లో పడింది. ఆయన ఎక్కడికి వెళ్ళింది అనేది చాలా సీక్రెట్గా ఉంచాలని ముందే ఆదేశాలు ఇచ్చాడు హెన్రీ. మరొక వైపు ఇంత ముఖ్యమైన అవార్డు అందుకోకపోతే ఈ మ్యాటర్ నా వరకు ఎందుకు రానివ్వలేదు అని మళ్ళీ ఆయనే తిట్టే అవకాశం ఉంది. ఆలోచించి మెల్లిగా అంది. మేడం, యాక్చువల్గా నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ కాబట్టి ఆయన ఏమీ అనుకోరనే అనుకుంటున్నాను. ఆయన రష్యా వెళ్ళారండి, ప్రస్తుతం మాస్కోలో హోటల్ రోసియాలో ఉన్నారు. ఒక 5 రోజుల పాటు అక్కడే ఉంటారు అని చెప్పేసింది. ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తున్న ట్రేసీ డౌట్ రాకుండా మళ్ళీ కామ్గా థ్యాంక్స్ అండి, నేను ఇప్పుడు ఆయనకి కాంటాక్ట్ అవుతాను, థ్యాంక్ యూ సో మచ్ అని ఫోన్ పెట్టేసింది. మూడు పెయిడ్ కేబుల్స్ జడ్జ్ హెన్రీ లారెన్స్ ఉంటున్న రోసియా హోటల్కి పంపబడ్డాయి. ఫస్ట్ మెసేజ్లో సీక్రెట్ మీటింగ్కి డేట్ కన్ఫర్మ్ అయింది అని ఉంది. కింద ఫ్రమ్ బోరిస్ అని రాసింది. సెకండ్ కేబుల్లో రష్యన్ సబ్మెరీన్ని హైజాక్ చేసే ప్లాన్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. దానికి కూడా కింద బోరిస్ అని సంతకం ఉంది. మూడవ మెసేజ్లో ఈ పని చేస్తున్నందుకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ గురించి డిస్కషన్ ఉంది. మళ్ళీ కింద ఫ్రమ్ బోరిస్ అనుంది. ఎన్వికేడి ఈ కేబుల్స్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. ఎన్వికేడి అంటే రష్యన్ సీక్రెట్ పోలీస్. వాళ్ళు ఇంకా ఇలాంటి కేబుల్ మెసేజెస్ వస్తాయేమో అని ఎదురుచూసి ఇంకా ఏ కమ్యూనికేషన్ వారి మధ్య జరగడం లేదు అని కన్ఫర్మ్ చేసుకుని వెంటనే వెళ్ళి జడ్జ్ లారెన్స్ని అరెస్ట్ చేశారు. ఒక 10 రోజుల పాటు రాత్రి పగలు విచారణ కొనసాగింది. ఇన్ఫర్మేషన్ ఎవరికి పంపించారు? ఇన్ఫర్మేషనా? ఏ ఇన్ఫర్మేషను? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ ప్లాన్స్ గురించి చెప్పు. ఎవరిచ్చారు ప్లాన్స్ నీకు? ఏం ప్లాన్స్ అండి? సోవియట్ అటామిక్ సబ్మెరైన్ గురించి ప్లాన్. మీకేమైనా పిచ్చా? ఈ సబ్మెరైన్స్ గురించి నాకేం తెలుస్తుంది? ఆ విషయమే మీ నుంచి మేము రాబడతాం. నీ సీక్రెట్ మీటింగ్ ఎవరితో జరిగింది? ఏ సీక్రెట్ మీటింగ్ అండి బాబు, నాకే సీక్రెట్స్ లేవు. అవునా? బోరిస్ ఎవరు?
బోరిసా? ఎవరు సార్ అతను? నీ స్విస్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసిన మనిషి. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏ స్విస్ అకౌంట్ అండి? వాళ్ళకి చాలా కోపం వచ్చింది. నువ్వు చాలా మొండిలా ఉన్నావు. నీతో నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. మా మాతృభూమిని అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్న నీకు, ఇంకా నీ తర్వాత రాబోయే గూఢచారులందరికీ ఇది ఒక గుణపాఠం అవుతుంది. అమెరికన్ అంబాసిడర్ అతన్ని సందర్శించడానికి పర్మిషన్ వచ్చే టైంకి జడ్జ్ హెన్రీ లారెన్స్ 7 కేజీలు బరువు తగ్గిపోయాడు. అతన్ని బంధించిన వాళ్ళు చివరిసారిగా అతన్ని ఎప్పుడు నిద్రపోనిచ్చారో కూడా గుర్తులేదు. మనిషి తిన్నగా నిలబడలేకపోతున్నాడు. ఒళ్ళంతా వణికిపోతుంది. అసలు వీళ్ళందరూ నన్ను ఇలా ఎందుకు చేస్తున్నారండి? నేను ఒక అమెరికన్ సిటిజన్ని, నేను ఒక జడ్జిని. ఎందుకు నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళండి సార్. నేను చేయగలిగిందంతా చేస్తున్నాను అని హామీ ఇచ్చాడు అంబాసిడర్. నిజానికి హెన్రీ లారెన్స్ రూపాన్ని చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. 2 వారాల క్రితమే అతన్ని జ్యుడిషియరీ కమిటీతో కలిసి రావడం చూశాడు. అప్పుడతన్ని కలిసిన మనిషి ఇప్పుడు ఈ వణుకుతూ భయపడిపోతున్న మనిషికి అస్సలు పోలికలేదు. అంత ఘోరంగా తయారైపోయాడు. ఇప్పుడు అంబాసిడర్కి ఏమీ అర్థం కాలేదు. వీడి స్పై ఏంటి అనుకొని ప్రెసిడెంట్ని కలవడానికి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అతను నిరాకరించడంతో చివరికి ఓ మినిస్టర్ని కలిశాడు. ఏంటండి మీ దేశం వాళ్ళు మా మనిషిని ఇంత ఘోరంగా ఇబ్బంది పెడుతున్నారు? మీ దేశ ప్రవర్తన క్షమించరానిది. జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఒక గూఢచారి అని మీరు అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది అన్నాడు. అతను మాటలన్నీ విన్నాక మంత్రి ఇలా అన్నాడు. మీరు మాట్లాడటం పూర్తయితే ఒకసారి వీటిని చూడండి అని ఆ పెయిడ్ కేబుల్ మెసేజెస్ని అంబాసిడర్కి అందించాడు. షాక్ అయిపోయాడు అంబాసిడర్. మీడియాని, ప్రజల్ని కేసు విచారణకు నిషేధించారు. తన బాసెస్ ఎవరో వెల్లడి చేస్తే అతని మీద దయ చూపుతామని ప్రాసిక్యూషన్ వారు తెలిపారు. కానీ ఎలా? జడ్జ్ హెన్రీకి తెలిస్తే కదా చెప్పడానికి. విచారణ జరిగిన రోజు హెన్రీ ఎంతకీ నోరు విప్పకపోయేసరికి అతనికి 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష పడింది. యాంథోనీ అతని క్రిమినల్ ఆర్గనైజేషన్ సరిగ్గా నడపలేకపోతున్నాడు. ఫస్ట్ టైం అతను తన లైఫ్లో ఇంత బ్యాడ్ పొజిషన్కి దిగిపోవడం. జో రొమెనో వెళ్ళిపోవడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత పెరీ పోప్. ఇప్పుడు జడ్జ్ హెన్రీ ఏదో గూఢచారి కేసులో ఇరుక్కున్నాడు. వీళ్ళంతా తన ఆర్గనైజేషన్లో అంతర్గతంగా పాతుకుపోయిన వాళ్ళు. వాళ్ళ మీద చాలా ఆధారపడ్డాడు యాంథోనీ. జో రొమెనో ప్లేస్లో ఎవరినైనా పెట్టడానికి అంత కెపాసిటీ ఉన్నవాడు ఎవ్వరూ దొరకలేదు యాంథోనీకి. అతని కింద పనిచేసే మనుషులు అతనితో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఎదురు సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారు. బిజినెస్ అంతకంతకి దిగజారిపోతుంది. యాంథోనీ ముసలోడైపోయాడు. బిజినెస్ చేసే కెపాసిటీ కోల్పోయాడు అన్న టాక్ బయటకొచ్చేసింది. న్యూ జెర్సీలో ఉన్న మరో మాఫియా ఫ్యామిలీ యాంథోనీకి ఫోన్ చేసి, ఏంటి యాంథోనీ, ఏదో ప్రాబ్లం వచ్చిందని విన్నాను, మాకు చెప్పాలి కదా. మా వాళ్ళు కొంతమందిని హెల్ప్ చేయడానికి పంపిస్తున్నాను. ఏదో మా సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్, ఒకరికొకరం సాయం చేసుకోవాలి కదా అన్నారు. యాంథోనీకి అర్థమైపోయింది, వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఇంకా అతని కంట్రోల్ పోవడానికి పెద్ద టైం పట్టదు అని. ఆ చిన్న హెల్పే ఒక పెద్ద హెల్ప్గా మారిపోతుంది. ఆ చిన్న సమస్య ఒక పెద్ద సమస్యగా మారబోతుంది. ఆ మరుసటి రోజు ఎర్నెస్టైన్, ట్రేసీ డిన్నర్ చేయడానికి సిద్ధంగా ఉండి ఎర్నెస్టైన్ బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నారు. అతను వచ్చినప్పటికీ ఏంటి ఇంత లేటు, ఫుడ్ చల్లారిపోతుంది కదా అని అంది ఎర్నెస్టైన్. అతను వాళ్ళిద్దరి వైపు చూసి, ఏంటి మీకు విషయం తెలీదా? యాంథోనీ సీన్ అయిపోయింది. న్యూ జెర్సీ నుంచి వేరే ఫ్యామిలీ వాళ్ళు బిజినెస్ టేక్ ఓవర్ చేస్తున్నారట అని ట్రేసీ వైపు చూసి, అమ్మ ట్రేసీ, నువ్వు సాధించావు, నువ్వు మామూలు దానివి కాదు, ఇప్పుడు హ్యాపీయేనా అని అడిగాడు. హ్యాపీ, ఆ పదం మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. అసలు లైఫ్లో ఎప్పుడైనా హ్యాపీగా ఉండగలనా? అసలు నార్మల్ ఎమోషన్స్ నాలో ఇంకా ఉన్నాయా అని ఆలోచించుకుంది. చాలా కాలం నుండి ప్రతీకారం అన్న ఒక్క ఎమోషనే తనలో నిండిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ పగ తీరిపోయే టైం వచ్చేసింది. కానీ ఆమె లోపల ఒక శూన్యం మాత్రమే ఉంది. ఆ మరుసటి రోజు ట్రేసీ ఒక ఫ్లవర్ బొకేతో పాటు ఒక కార్డ్ మీద రెస్ట్ ఇన్ పీస్ ఫ్రమ్ డోరిస్ విట్నీస్ డాటర్ అని రాసి యాంథోనీకి పంపించింది. ఫిలాడెల్ఫియా, అక్టోబర్ 7 సాయంత్రం 4 గంటలు. ఇంకా చార్లీ సంగతి చూడాల్సిన టైం వచ్చింది. ఇప్పటివరకు తను డీల్ చేసిన శత్రువులందరూ ఆమెకి అపరిచితులు. కానీ చార్లీస్ అలా కాదు. చార్లీస్ ఆమె ప్రేమికుడు. ఒకప్పుడు ఆమెకి పుట్టాల్సిన బిడ్డకి తండ్రి. కానీ తనని వెన్నుపోటు పొడిచాడు. ఎర్నెస్టైన్ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఎయిర్పోర్ట్కొచ్చి ట్రేసీని ఫ్లైట్ ఎక్కించారు. నిన్ను మిస్ అవుతాను ట్రేసీ, ఈ టౌన్ రూపురేఖలన్నీ మార్చేసావు. నువ్వెక్కడ మేయర్గా నిలబడితే గెలిచేస్తావు
అంది ఎర్నెస్టైన్. ఇంతకీ ఫిలాడెల్ఫియాలో ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగాడు ఎర్నెస్టైన్ బాయ్ ఫ్రెండ్. వాళ్ళకి సగం నిజం మాత్రమే చెప్పింది. వెళ్ళి నా బ్యాంక్ జాబ్ కంటిన్యూ చేస్తాను అని. ఎర్నెస్టైన్ ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని, నువ్వు వస్తున్నట్టు వాళ్ళకి తెలుసా అని అడిగారు. లేదు, కానీ అక్కడ వైస్ ప్రెసిడెంట్కి నా కంప్యూటర్ టాలెంట్ అంటే చాలా ఇష్టం, సో ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి కంప్యూటర్ టెక్నీషియన్ దొరకడం చాలా కష్టం అంది. సరే, ఆల్ ద బెస్ట్, మరి టచ్లో ఉండు, ఇంకే ప్రాబ్లమ్స్లో పడకు, ఓకేనా అన్నారు. 30 నిమిషాల తర్వాత ట్రేసీ ఫ్లైట్ ఫిలాడెల్ఫియాకి బయలుదేరింది.